వేలంపాటలో బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు కొలను శంకర్ రెడ్డి. ఇప్పటి వరకు 30 సార్లు బాలాపూర్ లడ్డూ వేలంపాట జరిగితే 9 సార్లు కొలను కుటుంబమే లడ్డూను దక్కించుకుందన్నారు. ఇదంతా ఆ మహాగణపతి కృపేనంటూ కొలను శంకర్ రెడ్డితో చంద్రవ ఫేస్ టు ఫేస్. కొలన్ ఫ్యామిలీలో ఇప్పటికి 9-10 సార్లు మీరే తీసుకున్నారు అన్న, ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం? చాలా సంతోషంగా ఉంది. మేము కొలన్ కుటుంబం 8 సార్లు తీసుకున్నాం, ఈసారి 9వ సారి తీసుకున్నాం. 30 సార్లు జరిగింది అమ్మా, 30 సార్లు జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా భక్తితో చాలా ఇష్టంతో తీసుకున్నాం. దేవుడు ఆశీర్వదించిండు, ఆయనకు మేము రుణపడి ఉంటాం. మా తీన్మార్ పబ్లిక్ అంతా ఈ రోజు బాలాపూర్ లడ్డు ఎటు పోతుందని చూస్తుంటారు. కొలన్ జగన్ అన్న తెలుసు, కొలన్ మోహన్ రెడ్డి అన్న మొదటి లడ్డు కొనుక్కున్న అన్న తెలుసు, కొలన్ శంకర్ రెడ్డి అన్న ఈ రోజు కొనుక్కున్న అన్న. నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎవరికి ఈ వారసత్వం అందిస్తావు? నాకు ఒక బిడ్డ ఉంది, ఆమె అమెరికాలో ఎంఏ చదువుతుంది. నా కొడుకున్నాడు ఉజ్వల్ రెడ్డి ఇంటర్మీడియట్ చదువుతుండు. నా భార్య శ్రీమతి గారు ఉన్నారు ఇక్కడే. మేము నలుగురము. మా కాందన్ కొలన్ కాందన్. మా అత్తగారు కూడా ఇదే ఊరు, సమరెడ్డి కాందన్ మా అత్తగారి ఊరు. కాబట్టి అన్న 30 లక్షల దాకానే వాడదాం అనుకున్నావా? ఇంకైనా వాడుతుంటా? ఎంత పోయినా నేను కొందామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే దేవుని కోసం ఆయన ఇచ్చిందే, ఆయన తీసుకునేది ఆయన్నే. మేము వ్యవసాయదారులం, వ్యవసాయ కుటుంబం. మా బతుకు తెరువంతా వ్యవసాయమే. ఇప్పుడు మరి ఇప్పుడు కూడా వ్యవసాయమే. అన్న మీ భూములలో లడ్డు తీసుకుపోయి వేస్తే మస్తు బంగారం పండినట్టు పెడతాం. మా పొలంలో కూడా ఈశాన్యంలో కొంచెం పెట్టి ఇంట్లో మా బంధువులకు మా కాందానులకు అందరికి వంచుతాయి ప్రసాదం. ఇంతమంది కొలనన్నదమ్ములు ఉన్నారు కదన్న, వీళ్ళు ఎప్పుడన్నా అంటారు అన్న ఈ చేప కూడా కొలనోళ్ళకే రావాలని ఎప్పుడైనా మాట్లాడుకుంటారా? మనకు రావాలన్నా కొనాలన్నారు, కొనాలన్నారు పక్క రావాలని ఇప్పుడు అట్లా అనుకోలేదు. ఎందుకంటే అనుకుంటూ వస్తా అదక ఆయన ఆశీర్వాదం కావాలి, మాకు దేవుని ఆశీర్వాదం కావాలి. వదిలే అనుకున్నావా కొంటాడని? మాకు వస్తుంది ఎట్లయినా అనుకున్నాను, అంటే దేవుని ఆశీస్సు మా మీద ఉన్నాయి కాబట్టి. ఉజ్వల్ రెడ్డి ఎట్లా అనిపిస్తుంది? దోస్తులకు మెసేజ్ పెట్టినవా మరి? ఉజ్వల్ రెడ్డి గణేష్ లడ్డు గణేషుని ఆశీర్వాదం ఉంది కాబట్టి వాళ్ళు ఇంటికి రాగానే మొత్తం వాళ్ళ కుటుంబం కొలనోళ్ళ కుటుంబం చూడండి ఎంత పెద్దగా ఉన్నారు. పోరలు, పొట్టిగాన్లు, పెద్ద మనుషులు అందరు ఉన్నారు. ఇగో ఇక్కడ జగనన్న కనబడ్డాడు. మరి స్వామికి లడ్డు అయితే తీసుకున్నారు కానీ పాట పాడి హారతి ఇయ్యాలి కదా, అందుకని హారతి ఇచ్చే ముందు అన్నతో ఒక పాట పాడిపిస్తున్నా. ఇంతమంది కొలనోళ్ళు అన్న, ఎంతమంది పాలలు ఉన్నారు అన్న? బాగానే మంది పాలలు ఉన్నారు. అందరు ఒక ఊరు, ఒకరెనకలు ఒకరు, పెద్ద ఫ్యామిలీ. ఎన్ని ఓట్లు ఉన్నాయన్న మీ ఇంట్లో? ఎన్ని ఉంటాయన్నా? ఎన్ని ఓట్లు ఉంటాయి? తక్కువ 150 ఓట్లు ఉన్నాయంట వీళ్ళ తాట. అన్న ఇగో నాకు లడ్డు అనంగానే బాలాపూర్ యాదకొస్తుంది. బాలాపూర్ అనంగానే నాకు మీ పబ్లిక్ అందరు యాదకొస్తారు. ఎందుకంటే బాలాపూర్ వాళ్ళకు భక్తి ఎక్కువ, ఊరోళ్ళు చాలా మంచోళ్ళు. ఇంకొక ముచ్చట ఏంటంటే బాలాపూర్ వాళ్ళు ఎంత మొక్కుకుంటారో దేవుణ్ణి తెలియదు కానీ వాళ్ళు కోరుకున్న కోరికలే కాదు, బయటికి నుంచి వచ్చి కూడా కోరికలు కోరుకొని మొక్కులు తీర్చుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అంతమందికి లడ్డు ఇస్తున్నారు మీరు ఖచ్చితంగా. అయితే విశేషం ఏంటంటే ఒక 35 ఏళ్ళ సంది మనం హైదరాబాద్ సికింద్రాబాద్ చూస్తాం కదా, రామ్లకన్, తీన్మారు, డీజే. మా ఊర్లో డీజే తీన్మారు ఉండేది, ఏది ఉంటుంది ఓన్లీ భక్తి శ్రద్ధలతోటి భజన ఉంటుంది. అది చాలా గ్రేట్. అది అవ్వన్నా నిజంగా. ఎందుకంటే ఈ రోజు పొద్దుగాల వస్తున్నా నేను మా ఆఫీస్ కాడికి వస్తుంటే ఒక్క పాటలు కాదు అసలు. ఏం పాటలు అనుకున్నావు? ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అని వేసుకున్నారు. అది వేసుకొని ఆడుకుంటూ వస్తున్నారు పబ్లిక్. అదే బాలాపూర్లో చూస్తే అదే గ్రామానికి పట్టణానికి ఉన్న తేడా. గ్రామంలో సంస్కారం ఎక్కువ ఉంటుంది, పట్టణంలో తక్కువ ఉంటుందని ఎక్కువ ఉంటుందని నేను అంటలేను, కానీ ఆలోచన తక్కువ చేస్తారు. ఏదైతే అదే పా అన్నట్టుకుంటారు. గ్రామస్తులం కాబట్టి, మేము గ్రామాలలో ఉండేటోళ్ళం కాబట్టి మాకు సంస్కారం ఎక్కువ, మర్యాద ఎక్కువ. ఇగో చూడండి, అన్నదమ్ములు, అకైలన్లు, పిల్లలు అందరు ఎంత ముద్దుగా కింద కూర్చొని మంచిగా దేవునికి దండం పెట్టుకొని లడ్డు మా ఇంటికి వచ్చిందన్న సంతోషంతో ఉన్నారు. ఒక పాట మాత్రం పాడు జగన్ అన్న. నాకు బలాపూర్ వాలే బడే షేర్ వాళ్ళ పాట మస్తు ఇష్టం అన్న, నాకు కూడా చాలా ఇష్టం. మీరు బాలా అరే రంగా రంగా విఠల పాండురంగా విఠల పాండురంగ
పాండురంగ విఠల పండారినాథ విఠల పాండురంగ విఠల పండారినాథ విఠల అక్కడ ఉన్న పాండురంగడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్న పాండురంగడు ఇక్కడ ఉన్నాడు బాలపూరు భక్తులలో నా వెలుగుతున్నాడు బాలపూరు పట్టిలో నా వెలుగుతున్నాడు బాలపూరు భక్తులలో నా వెలుగుతున్నాడు బాలపూరు బస్సులలో నా వెలుగుతున్నాడు రంగారంగ విఠల పాండురంగ విఠల రంగారంగ విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పండారినాథ విఠల పాండురంగ విఠల పండారినాథ విఠల పాండురంగ విఠల పండారినాథ విఠల పాండురంగ విఠల పండారినాథ విఠల రంగారంగ విఠల పాండురంగ విఠల రంగారంగ విఠల పాండురంగ విఠల రంగారంగ విఠల పాండురంగ విఠల రంగ విఠల పాండురంగ విఠల నల్ల నల్లాని వాడు మూడు నామాల వాడు నల్లాని వాడు మూడు నామాల వాడు మూడు నామాల వాడు ఏ మూల దాగినాడు మూడు నామాల వాడు ఏ మూల దాగినాడు ఆ గొల్ల వాడల్లలోన వెన్న దొంగలించినాడు గొల్లా వాడల్లలోన వెన్న దొంగలించినాడు వెన్న దొంగలించినాడు బామలతో ఆడినాడు వెన్న దొంగలించినాడు బామలతో ఆడినాడు అరే వెన్న దొంగలించినాడు బామలతో ఆడినాడు వెన్న దొంగలించినాడు బామలతో ఆడినాడు అరే చూడమ్మా అరే చూడమ్మా అరే చూడమ్మా యశోదమ్మ మీ వాడి అల్లరి చూడమ్మా యశోదమ్మ మీ వాడి అల్లరి ఓ చూడమ్మా యశోదమ్మ మీ వాడి అల్లరి చూడమ్మా యశోదమ్మ మీ వాడి అల్లరి అరే మావాడు మా ఇంట లేడే ఓ బామలారా 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 ఓ బామలారా ఓ చలియలారా ఓ బామలారా ఓ చెలియలారా ఓ చలియలారా ఓ బామలారా ఓ చెలియలారా ఓ శ్యామ సుందర వంటి వాళ్ళే ఓ మురళి వాళ్ళే శ్యామా సుందర వంటి వాళ్ళే ఓ మురళి వాళ్ళే శ్యామ సుందర వంటి వాళ్ళే ఓ మురళి వాళ్ళే శ్యామా సుందర వంటి వాళ్ళే ఓ మురళి వాళ్ళే రంగారంగ విఠల పాండురంగ విఠల రంగ విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల పండారినాథ విఠల పాండురంగ విఠల పండారినాథ విఠల ఓ విఠల 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 పాండురంగ విఠల 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 పాండురంగ విఠల 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 పండరినాథ విఠల 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 విఠల